మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గాం ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు ఉంటాయని అన్నారు. తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడు అన్నారు బండి సంజయ్. ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పహల్గాం ఘటన అని బండి సంజయ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి అంగీకరించినట్లు తెలిపారు. బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరిన పాక్ కి బుద్ధి రాలేదని అన్నారు బండి సంజయ్. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్ ని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఇక ప్రధాని మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అంతా అండగా నిలవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి ఒక లక్ష్యంతో అంత్యోదయ సిద్ధాంతంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అందుకే అలా మారుమూల గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం కల్పించడం కానీ అన్ని రకాల సంక్షేమ ఫలాలు అందించే ప్రయత్నం చేస్తున్నామంటే వాళ్ళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కాళ్ళను గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని మనం నియామకం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం సక్సెస్ అయింది వాళ్ళు. కాబట్టి ఇటువంటి ప్రయత్నం మనం ముందుకు సాగుతూ ఉంటాం. దాంతోపాటు వాళ్ళు మనకు తెలుసు కదా మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ద్వారా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యూత్ తీసుకురావాలని చెప్పి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకే 10 lakhs జాబ్స్ మనం ఇవ్వాలని మోడీ గారు సంకల్పించారు. ఇప్పటికే 9,25,000 అయిపోయింది. దాదాపు 51,000 ఇవాళ ఇస్తున్నాం. అంటే 10 lakhs దాదాపు రీచ్ అయిపోయినాం మనం 10 lakhs వరకు. కాబట్టి ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఇవాళ మనం ముందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది మనదే తెలుసు. ఇవాళ కరోనా సమయంలో చైనా, అమెరికా లాంటి దేశాలు కూడా అన్ని రంగాల్లో నిర్విరామవుతున్న స్థితిలో ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ ఇచ్చి ఇవాళ 11వ స్థానం ఆర్థిక ప్రగతిలో 11th ప్లేస్ ఉన్నటువంటి ఈ భారత్ ను ఇలా 5th ప్లేస్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇంకా 2 years లో 3rd ప్లేస్ తీసుకొస్తాం. 2047 ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 100 years